శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ 29, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసినటువంటి మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిచ్చటికి చదువుకునేందుకు వచ్చారు. మీరు కళ్ళు మూసుకునే అవసరం లేదు. చదువును కళ్ళు తెరిచి చదువుకుంటారు. ప్రశ్న: భక్తి మార్గంలో భక్తులకు ఏ అలవాటు ఉంటుంది? ఆ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీకు ఉండరాదు. జవాబు: భక్తి మార్గంలో ఏ దేవతామూర్తి దగ్గరకు వెళ్ళినా వారిని ఏదో ఒకటి వేడుకుంటూ ఉంటారు. వారికి యాచించటమే అలవాటైపోయింది. లక్ష్మీదేవి ఎదురుగా వెళ్ళినప్పుడు ధనమును వేడుకుంటారు, కానీ ఏమీ లభించదు. పిల్లలైన మీకిప్పుడు ఆ అలవాటు లేదు. మీరైతే తండ్రి వారసత్వానికి అధికారులు. పిల్లలైన మీరు సత్యమైన విచిత్రమైన తండ్రిని చూస్తూ ఉండండి. ఇందులోనే మీకు సత్యమైన సంపాదన ఉంది. ధారణ కొరకు ముఖ్య సారాంశము. మొదటి పాయింట్: బాబా చేసిన జ్ఞాన అలంకారాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు పురుషార్థం చేయాలి. మాయావి దుమ్ములో పడి జ్ఞాన అలంకారాన్ని చెరిపివేసుకోరాదు. బాగా చదువుకొని అవినాశి సంపాదన జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్: ఈ చిత్రాన్ని అనగా దేహధారిని ఎదురుగా చూస్తున్న బుద్ధి ద్వారా విచిత్రమైన అనగా విదేహి అయిన తండ్రిని స్మృతి చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చునే అలవాటు చేసుకోరాదు. అనంతమైన తండ్రిని ఏమీ వేడుకోరాదు. వరదానము: సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని వేగంగా వెళ్ళి ఫస్ట్లో వచ్చే అనగా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో వచ్చే తీవ్రగతి యొక్క పురుషార్థి భవ. వివరణ: అవ్యక్త పాత్రలో వచ్చిన అనగా 1969వ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి ఆత్మలకు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్లో వచ్చే వరదానం ప్రాప్తించింది. కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని లభించిన వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా చేస్తుంది. అందువలన ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అంతగా ముందుకు వెళ్ళవచ్చు. సదా ముందుకు ఎగరాలి అని సర్వుల పట్ల బాప్దాదా మరియు నిమిత్త ఆత్మల ఆశీర్వాదాలు ఉన్న కారణంగా తీవ్ర వేగపు పురుషార్థం యొక్క భాగ్యము సహజంగా లభించి ఉన్నది. స్లోగన్: నిరాకారం నుండి సాకారము అనే మంత్రం యొక్క స్మృతి ద్వారా నిరంతరము యోగులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.